హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఈ లెవెల్స్ నేను మార్నింగ్ మన కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. మార్కెట్ 24,400 రేంజ్లో ఓపెన్ అయింది. సో రెసిస్టెన్స్ వచ్చేసి 24,500 అనుకున్నాను, సపోర్ట్ వచ్చేసి 24,200 అనుకున్నాను. ఇది నేను నా అనాలిసిస్ కీ లెవెల్స్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సో అనుకున్న మాదిరిగానే మార్కెట్ 24,400 నుంచి డౌన్ సైడ్ అనేది ఫాలో అయింది. సో నేను ఇటువైపు వన్ సైడ్ అని నేను చెప్పలేదు, సో ఎటువైపు అయినా అవ్వచ్చు. సో ఇక్కడ 24,370 బిలో అనేది ప్రైస్ డ్రాప్ అయినాక కంటిన్యూషన్ బిరిష్ మూమెంటే జరిగింది. ఇది మేబీ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, ఇంకేమన్నా కావచ్చు. సో అప్పుడు నేను 24,370 బిలో ప్రైస్ డ్రాప్ అవ్వగానే నేను ఒక ట్రేడ్ తీసుకొని 100 పాయింట్ బుక్ చేశాను. ఇది మంచి ట్రేడ్. తర్వాత ప్రైస్ 24,250-260 రేంజ్కి పడిపోయింది. సో అక్కడితో నేను మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకోలేదు. ప్రైస్ మళ్ళీ 24,300కి వెళ్ళి అక్కడ బాగా కన్సల్టేషన్ జరిగి చివరికి 24,120 ఆ రేంజ్కి ప్రైస్ ఫాల్ అయ్యి 24,200 రేంజ్లో ఈరోజు క్లోజ్ అయింది. ఇప్పుడు రేపటి లెవెల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు క్లోజ్ అయిన రేంజ్ని బట్టి రేపు నేను ఈ కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకుంటున్నాను. అందులో రేపు ఫ్రైడే కాబట్టి మార్కెట్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అలాంటి ఏం లేకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ రేంజ్లోనే ఉండే అవకాశం ఉందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మేజర్ గ్యాప్ అప్స్ 24,500 ఆర్ మేజర్ గ్యాప్ డౌన్ 24,900-700 రేంజ్లో ఉంటే అది ఆ లెవెల్స్ మారిపోవచ్చు. ఒకవేళ వీలైతే నేను రేపు మళ్ళీ న్యూ లెవెల్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అనుకున్న దాని ప్రకారం అయితే ఇప్పుడు సపోర్ట్ వచ్చేసి 24,150 ఇమీడియట్ సపోర్ట్, అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,300 అనుకుంటున్నాను రేపటికి. సో ఈ లెవెల్స్ క్రాస్ అయితే అదే అప్ సైడ్ అయితే 24,400 ఆర్ 24,500 అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ అవ్వచ్చు. సపోర్ట్ వచ్చేసి మేజర్ సపోర్ట్ వచ్చేసి 24,000 అవ్వచ్చు. సో ఇది నా అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.